ఉరకలు పెట్టేస్తుంది ఉరకలే. దిస్ ఈస్ ట్రయంఫ్ ట్రక్స్టన్ 400. ఫస్ట్ ఈ బైక్లో ఉన్న కీ హైలైట్స్ ఏంటో చెప్పేస్తాను. అదే దీని ఇంజన్ అనమాట. 398 cc అయితే వస్తుంది, లిక్విడ్ కూల్డ్ ఇంజన్. అండ్ ఇది సింగిల్ సిలిండర్. ఇందులో ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 13 లీటర్స్తో అయితే వస్తుంది. అండ్ దీని మైలేజ్ వచ్చేసి 27.8 అయితే అన్నారు, కానీ యూజర్స్ నుంచి అయితే తెలుసుకోవాలి ఎంత వస్తుందో. ఈ బైక్ వచ్చేసి సింగిల్ వేరియంట్లో 4 కలర్స్ అయితే వస్తుంది. ఆ కలర్స్ ఏంటంటే రెడ్, ఎల్లో, వైట్ స్టామ్ అండ్ గ్రే. ఈ కలర్స్ అయితే చూసాను. అండ్ నాకు బాగా నచ్చిన కలర్ ఏంటంటే ఎల్లో. అండ్ మీకే కలర్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ దీని ఫ్రంట్ సెక్షన్ వచ్చేసి ఇది ఎల్ఈడి హెడ్ లైట్స్తో అయితే వస్తుంది. మొత్తం ఎల్ఈడి లైట్స్తోనే వస్తుంది. అండ్ ఈ ఫ్రంట్ వచ్చేసి ఈ టైల్ సెక్షన్ ఏదైతే ఉందో అదైతే నాకు చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. అండ్ ఇప్పుడు ఈ ఫ్రంట్ వీల్ సైజ్ గురించి మాట్లాడదాం. ఈ బైక్ వీల్ సైజ్ వచ్చేసి ఇది 17 inch బైక్ వీల్ అయితే వస్తుంది. అండ్ టైర్ సైజ్ వచ్చేసి 110/70. అండ్ రేర్ టైర్ వచ్చేసి ఇది 50/60 సైజ్తో అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు ఎగ్జాస్ట్ నైట్ అయితే ఒకసారి విందాం ఎలా ఉంటుందో. ఐడియల్ ఎగ్జాస్ట్ నోట్ మనం ఏం రబ్ చేయకుండా ఉన్నప్పుడు. ఇది ఫ్రంట్ అండ్ రేర్ వచ్చేసి ABS డిస్క్ బ్రేక్స్తో అయితే వస్తుంది. అండ్ బ్రేక్ సిస్టమ్ వచ్చేసి యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్. అండ్ దీంట్లో TCS అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు యానలాగ్ అయితే చూపిస్తాను తర్వాత. కానీ బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసి ఇది యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్. అండ్ స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది దీంట్లో. అది మనకి ఇంకా యూజ్ అవుద్ది స్లిప్పర్ క్లచ్ అనేది. అండ్ ఇప్పుడు వచ్చేసి యానలాగ్ గురించి మాట్లాడదాం. ఇది వచ్చేసి సెమీ డిజిటల్తో అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఏ గేర్లో ఉంది అనేది డిజిటల్లో చూపిస్తుంది. అండ్ స్పీడోమీటర్ వచ్చేసి మాన్యువల్గా ఉంది. అండ్ దీంట్లో ఆప్షన్స్ వచ్చేసి ఇది ఫ్యూయల్ ఇండికేటర్ అనమాట. అంటే లో ఫ్యూయల్ ఉందా లేదా అని. అండ్ ఇది న్యూట్రల్లో ఉందా లేదా. అండ్ ఇది ABS ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా. అండ్ ఇది ట్రాక్షన్ కంట్రోల్ TC అనేది అది ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అని చూపిస్తుంది. అండ్ ఇంకా ఆయిల్ గురించి అండ్ ఇగ్నిషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉందా అని చెప్పేసి ఇవైతే ఇచ్చాడు. అండ్ రైడ్ మోడ్స్ దీంట్లో లేవు అనుకుంటా. అండ్ మనకి సైడ్ స్టాండ్ ఆన్ చేసిందా ఆఫ్ చేసిందా అనేది ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఉంది. అండ్ దీంట్లో మనకి USB ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. సో ఇది దాని ఛార్జింగ్ పోర్డ్ అనమాట. సో ఈ బైక్ గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా నాకు తెలుసుకోవాలని ఉంది. కానీ దీని రైడ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, లాంగ్ రైడ్స్ కానివ్వండి, షార్ట్ రైడ్స్ కానివ్వండి. అండ్ అసలుకి ఇది కెఫే రేసర్ GT650 ఏదైతే బైక్ ఉందో దానికి ఇది కొంచెం పోటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది రీసెంట్గా August 12th అయితే లాంచ్ అయింది. అండ్ బ్యాక్ స్టిఫ్ కానివ్వండి, అంటే రైడింగ్ పాస్చర్ కానివ్వండి, రైడింగ్ పొజిషన్ కానివ్వండి, ఇప్పుడు జస్ట్ కొంచెం రైడ్లోనే కొంచెం కంఫర్టబుల్గా ఉంది. కానీ లాంగ్ రైడ్స్లో ఎలా ఉంటుందో తెలియదు. అండ్ ట్రంప్ వచ్చేసి బ్రిటిష్ బైక్స్ అది తెలిసిందే. అండ్ మ్యానుఫ్యాక్చర్ కానివ్వండి, బిల్డ్ క్వాలిటీ కానివ్వండి, చార్సెస్ కానివ్వండి అన్నీ బాగుంటాయి. అండ్ ఇప్పుడు ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసరికి ఇది 45mm అప్సైడ్ డౌన్ సస్పెన్షన్. అక్సైడ్ సస్పెన్షన్ వచ్చేసి ఇది ప్రీ అడ్జస్టెడ్ గ్యాస్ మోనోవర్ సస్పెన్షన్. అది ముందే అడ్జస్ట్ చేసుకోవాలి, మనం అప్పటికప్పుడు అడ్జస్ట్ చేసుకోలేం. సో ఇది సస్పెన్షన్ గురించి వచ్చేసి. అండ్ కదుపుల్లో కానివ్వండి, బంప్స్లో కానివ్వండి, స్పీడ్ బ్రేకర్లో కానివ్వండి, స్పీడ్ బంప్స్లో కానివ్వండి అంతా బాగానే ఉంది. అంత బాగుంది, చూడడానికి కూడా లుక్ కూడా చాలా బాగుంది. కానీ సిమిలర్గా ఈ కౌలు తీసేస్తే, ఈ ఫ్రంట్ కౌలు ఏదైతే ఉందో అది తీసేసి కొంచెం ఈ సెక్షన్ కొంచెం పైకి పెడితే నాకు కొంచెం స్పీడ్ T2లో అనిపించింది. అంటే ఇది గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 158mm వరకు ఉంది. అండ్ సీట్ వచ్చేసి 782mm. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా పర్లేదు. కెఫే రేసర్ టైప్ మొత్తం ఏదైతే ఉందో ఆ టైపే ఉంది ఈ బైక్లో కూడా. ఇది లాంచ్ అయ్యి August 6 to 12 మధ్యలో లాంచ్ అయింది. కానీ మనకైతే ఇప్పుడు ఈ బైక్ ఎప్పటి నుంచి నేను రైడ్ చేయాలి, రివ్యూ చేయాలి అనుకున్నాను, అది ఈరోజు తిరిగిపోయింది ట్రయంఫ్ కాకినాడ మోటార్స్ వల్ల. అండ్ మెయిన్లీ దీని ప్రైస్ వచ్చేసి ఇది 2,74,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్తో అయితే వస్తుంది. ఇది దీని ప్రైస్ అనమాట. అండ్ మీకేమన్నా మరిన్ని డౌట్స్ ఉన్నాయా ఈ బైక్ గురించి లేదా ట్రయంఫ్ బైక్స్ గురించి? సో మీకేమైనా డౌట్స్ అంటే విజిట్ ట్రయంఫ్ కాకినాడ షోరూమ్. సో లెట్స్ రైడ్ దిస్ బీస్ట్ అనమాట. నా బైక్ ఇది ట్రయంఫ్ బైక్. రెండు రెడ్ కలర్సే, కానీ నాకు దీంట్లో నచ్చింది ఎల్లో కలర్ అనమాట.
అండ్ నాకు కొంచెం బంబుల్ బీ వైబ్స్ ఇచ్చినాయి. సో లెట్స్ రైడ్ దిస్. ఓకే 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 ఇదా ఓకే చలో బ్రో. స్పీడ్గా వెళ్ళొచ్చు కదా. ఓకే, మనం స్పీడ్ టెస్ట్ కూడా చేయొచ్చు ఇప్పుడు మనోడు. సో లెట్స్. అండ్ వెనకాల కంఫర్ట్ కూడా చాలా బాగుంది. లెట్స్ గో బేబీ, లెట్స్ గో. హండ్రెడ్ 120. లెట్స్ గో బేబీ, లెట్స్ గో. 120 140 150 160. God damn, bike was hell of this. చీత పరిగెడుతుంది అంటే సార్ ఏంటి సార్ అది? అస్సలు వాబుల్ లేదు, ఏం లేదు, వాబ్లింగ్ అస్సలు లేదు. వెళ్తున్నప్పుడు కూడా స్టేబిలిటీ ఉంది. అయ్యా సార్, పీక్స్ అంతే స్టెబిలిటీ మాత్రం. బాబా బాబా బాబా, సింగిల్ సిలిండర్ అయినా పరిగెట్టేస్తుంది, అల్లాడిస్తుంది. చాలా బాగుంది. ఫ్రంట్ ఏరోడైనమిక్స్ కానివ్వండి, ఇది కానివ్వండి, అండ్ హ్యాండిల్ స్టెబిలిటీ కూడా చాలా బాగుంది. వాబుల్ అవ్వట్లేదు, అంటే హెవీ కాదు, అంత హెవీ కూడా అనిపించదు మీకు లిఫ్ట్ చేసినప్పుడు. ఇది జస్ట్ 183 kgs అంతే, 181 kgs బైక్ అనమాట. అండ్ కొంచెం రైడింగ్ పోస్టర్ లాంగ్ రైడ్స్కి ఎఫెక్ట్ అవుద్ది, ఎందుకంటే ఇది కెఫే రేసర్ కాబట్టి. ఐ థింక్ మీరు అలవాటు పడాలి, అడ్జస్ట్ అవ్వాలి. నాకు తెలిసి ఇందాక పిలియన్ లేరు కాబట్టి ఐ థింక్ ఇట్స్ టన్ అండ్ డస్టెడ్ అబ్బా చెప్పాలంటే. యూనో, ఐ లవ్ దిస్ ఫ్రీకింగ్ బైక్. అండ్ సౌండ్, ఎగ్జాస్ట్ నోట్ మనం అన్ని పట్టించుకోకూడదు, ఎందుకంటే ఇది సింగిల్ సిలిండర్ ఎగ్జాస్ట్ అనమాట. అండ్ దీనికి క్వైట్ 400cc దీని ఎగ్జాస్ట్ అంటే క్వైట్ ఆసమ్ అని చెప్పచ్చు. అండ్ మిగతాది ఇది బ్రేక్స్ కూడా బ్రేక్స్ కూడా చాలా బాగుంది. యాంటీ లాకింగ్ బ్రేక్స్ అనమాట, అంటే లాక్ అవ్వవు మీకు. టీసీఎస్ కూడా ఉంది, ట్రాక్షన్ కంట్రోల్. స్కిడ్ అవ్వదు ఇసుక మీద బ్రేక్, అంటే మరీ ఇసుక మీద బ్రేక్ వేస్తే స్కిడ్ అవుద్ది ఖచ్చితంగా. సో ఐ థింక్ గుడ్, బాగుంది. ఇక్కడ రైట్ తీసుకోవాలి.